మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావా డ్రామారావు, రాఘవ కన్స్ట్రక్షన్ మోచేతి నీరు తాగినోళ్ళు మీరు, మీ అవినీతి బురదను మాకు అంటిస్తారా? కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్. అంటే ఇక్కడ వీళ్ళు ఎంతసేపటికి ఏం బురద తలుపుతున్నారంటే అసత్య ప్రచారం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద. అసత్యాలు ఆపకుంటే ఖబర్దార్, నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. నాదర్గుల్ భూములపై కర్త కర్మ క్రియ బీఆర్ఎస్ ప్రభుత్వమే 3 కంపెనీలకు భూములు దారదత్తం చేసింది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు డ్రామాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం. అయితే ఇక్కడ నాదర్గుల్ భూములలో ఆల్రెడీ బిఫోర్ వీళ్ళు కట్టబెట్టేసి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద బురద చల్లుతున్నారు. మీరు అసత్య ప్రచారాలు ఆపండి, నా మీద నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. వాస్తవానికి అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. వాళ్ళ దుకాణం మొత్తం ఈయనకు తెలుసు క్లియర్ గా. అసత్య ప్రచారాలు ఆపుర్రి అని చెప్తున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా ఏ ప్రచారాలు, మీ విధి విధానాలు నచ్చకనే ఆయన మీ దాంట్లో నుంచి బయటకు వచ్చింది. ఈరోజు మళ్ళీ ఎందుకు ప్రచారాలు చేస్తున్నారు? ఇవంతా అవినీతిలో రెవెన్యూ శాఖ అక్రమ మైనింగ్ చేసినందుకు పొంగులేటి రాజీనామా చేయాలి. నాదర్గుల్ భూములను కాపాడింది బీఆర్ఎస్ భూములను కాపాడిందని చెప్తేందుకు సిగ్గుపోతుంది ఎవరికైనా చెప్తే. ఎన్ని భూములు, ఎన్ని రకాల భూములు, ఎన్ని ప్రభుత్వ భూములు, ఎన్ని దేవాదాయ భూములు, రాష్ట్ర భూదాన్ యజ్ఞ బోర్డు భూములు కూడా మొత్తం 1,00,000 ఎకరాలు మింగింది ఎవరంటే బీఆర్ఎస్ మింగింది. 2014 నుంచి ఇప్పటి వరకు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన మీరు లాస్ట్కు ఉన్న భూములను మింగిరు. చెరువులను కూడా తీస్తాం, చెరువులను మొత్తం తోడతాం, కాపాడతామని చెప్పినారు. మీరు వచ్చినాకనే 1,200 చెరువులను మింగిరు. మళ్ళీ మీరు భూముల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ హయాంలోనే జరిగింది. మళ్ళీ అప్పుడు ఇది ఏం చేస్తారు? పొంగులేటి మీదే వేస్తున్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ కుట్ర, మోటార్లు పంపులు పాడేయాల కుతంత్రాలు, గత ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు ప్రయత్నాలు. వీళ్ళకి తెలుసు, ఎందుకంటే అన్ని నాసిరకం ఈ వాడారు కదా. ఇప్పుడు ఆ మోటార్లు కూడా ఖరాబ్ అయితే తెలుసు, అవి కూడా అవుతున్నాయని తెలుసు. ఇందులో ఏంటంటే కొంతమంది ఉద్యోగస్తులు దొంగలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంత పాడుతున్నారు. ఎందుకు కొంత పాడుతున్నారంటే వీళ్ళ హయాంలో వాళ్ళది కూడా పాపం ఉన్నది. వీళ్ళు అరే కొంచెం చూసి తిన్నారు అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చూసుకొని తిన్నారు. కాబట్టి ఆ ఉద్యోగస్తులను కూడా పట్టున్నారు, దొంగలని ఆ కోవట్లను కూడా పడితే వీళ్ళ భాగోతాలు బయట పెడతారు. మోటార్లు కూడా ఖరాబ్ అయితే అని ముందే ఎట్లా తెలుసు? ఇది ఎట్లా కలగంటారు? విచారణ జరపాలి ఇటువంటి వాటి మీద. ఆ ఉద్యోగస్తులు ఎవరు ఏంటి అనేది విచారణ జరిపితే అప్పుడు ఈ దొంగలు బయటపడతారు. గత ప్రభుత్వం నెపం ఎందుకు నెడతారు? ఏమన్నా కాలే, అది మేడిగడ్డ ఊకనే ఉత్తగానే అది ఏమన్నా మనిషి ఊపితే పోలేదా? 7 పిల్లర్లు పోయినాక కూడా మేడిగడ్డ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ అంటారు. అది వింత ప్రాజెక్ట్ రా నాయన, అది ఏడలేదు. మీ భూములు బాగుపడడం కోసం మీరు కట్టుకున్నది, మీ కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. ఇది పాలనాపరమైన నిర్లక్ష్యమా, కావాలనే కుట్రనా? పాలనాపరమైన నిర్లక్ష్యం ఎక్కడ లేదు. మీ మామ పామోదుల బండి తాగి పొర్రుతుండే, గత 10 సంవత్సరాలు అట్నే పొర్రిండు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కినా కానీ మీరు పనికిరారు. కాళ్ళు రోజుకు 100 సార్లు మొక్కాలే. ఆయన ఫోటో పెట్టుకొని దండం పెట్టుర్రి. అప్పుడన్నా కొంచెమన్నా మీకు వస్తుంది. ఆ పాపం తెలిసి కొంచెం విముక్తి అన్న కలుగుతుంది. మీరు చేసిన పాపం ఎంత మామూలు పాపం కాదు. తెలంగాణని మొత్తం దోసుకుపోయినది, ఏమీ లేకుండా అస్థి పంజరం చేసి నిలబెట్టింది తెలంగాణని. మళ్ళా మీదికి వెళ్ళి మాట్లాడతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అసత్య ఆరోపణ పొంగులేటి మీద. వీళ్ళకి ఏదైనా పంచాయతీ పెట్టాలి, పట్టగా చేయాలి. మనం చెప్పినాం కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కువ ఫోకస్ విద్య మీద, వైద్యం మీద పెడుతున్నాడు అని చెప్పినారు. అయితే విద్యకు పెట్టే డబ్బు ఖర్చు కాదు, అది పెట్టుబడి. ఎస్, ఒక వ్యాపారానికి అంత ఏదైనా బిజినెస్ చేయడానికి మనం పెట్టుబడి పెడితే మనకు రిటర్న్ ఎట్లా వస్తుందో, ఇప్పుడు విద్యకు కూడా వ్యాపారంలో పెడితే వస్తుందో రాదో తెలియదు రిటర్న్. కానీ విద్యకు పెడితే మాత్రం 100% రిటర్న్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితం బాగుపడుతుంది. అదే వ్యాపారాలలో పెట్టుబడి పెడితే నష్టపోవచ్చు, కానీ ఇక్కడ విద్య మీద పెట్టుబడి పెడితే నష్టం పోవు. వ్యాపారం కాదు అది. ఖర్చు కూడా
కాదు, పెట్టుబడి పెడితే 100% సక్సెస్. అందుకని రేవంత్ రెడ్డి నిత్యం ఏం చేస్తున్నాడంటే స్కూళ్ళు ఇప్పుడు లగ్జర్ల గురించి ఎగిరేది కదా, లగ్జర్లలో పోయి ఒక్కసారి పోయి చూడు, లగ్జర్ల అకింపేట్ల ఇప్పుడు ఎట్లా తయారైతుంది. ఇప్పుడు అక్కడ పోయి చూసి వచ్చినాక ఏం చెప్తారంటే అంటారు మా ఏరియాలో కూడా ఇట్లాంటిది కట్టాలి అని చెప్పేసి మేము ముందుకు వస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు భూములు ఇస్తేందుకు. ఒక్కసారి మీరు పోయి చూడాలి, లగ్జర్ల మొత్తం బీఆర్ఎస్ డబ్బు లేపింది కదా, ఇప్పుడు పోయి చూడుర్రి మీకు అర్థమవుతుంది తెలంగాణ ముఖ చిత్రం ఎట్లా మారుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియామకం దేనికి, వీరి గురించి విద్యల గురించి. కంపెనీల ప్రతినిధుల సమన్వయం కోసం ఏర్పాటు, ఆసక్తి ఉన్నవారు విద్య, వైద్యం, ఇతర రంగాల్లో వినియోగించుకోవచ్చు. ఇది ఖర్చుగా కాదు, భాగస్వామ్యంగా చూడాలి. ప్రాధాన్యత రంగాలను మీరే ఎంచుకోండి, అవసరమైన సహకారం మేము అందిస్తాం. కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ 10లో ఎవరికి ప్రస్తుతం పర్యవేక్షణ చేస్తున్న వారికి టికెట్ ఇస్తారా, లేదంటే ఎన్నికల ముందు హ్యాండ్ ఇస్తారా? ఎన్నికలప్పుడే నేతలకు బాధ్యతల. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాలపై పలువురి ఆశలు, సన్నిహితులతోనూ అభిప్రాయాలు పంచుకుంటున్న నేతలు. బీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర చర్చ. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోరి, బీఆర్ఎస్ అనేది కనపడదు. 2029 వరకు గులాబీ కలర్ ఎక్కడ కనపడదు, గుర్తుపెట్టుకోరి. ఈ ప్లేస్ ఆల్రెడీ కవిత కైవసం చేసుకున్నది. కవిత పార్టీలో వలసలు శురువైనాయి. ఆమె ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఆమె కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. అన్ని పావులు కదుపుతూనే ఉన్నారు ఎక్కడికక్కడ. ఆ 2 సంవత్సరాలు టైం ఇస్తారు. ఆ 2 సంవత్సరాలు దాటింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా. ఆ 2 ఏళ్ళు దాటేసరికి టీఆర్ఎస్ అనేది ఆమె ఖచ్చితంగా దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకుంది. జెండా కలర్ మారింది ఆమెది, కాకపోతే పేరు అదే. ఇక మీ పని నేల నాకిస్తుంది గ్యారెంటీ 100%. మిమ్మల్ని ఎవరో నేల నాకియాలి, మిమ్మల్ని ఎవరో ఓడగొట్టాలి అని కాదు. అసలు మీరు ఆ పార్టీకి అర్హులు కాదన్న విషయం కేసీఆర్ తెలుసు. కేసీఆర్ అంతర్గతంగా ఎంత మదన పడుతున్నాడో మిమ్మల్ని చూసి, ఎంత బాధపడుతున్నాడో. అందుకని ఆ బాధతోని కేసీఆర్ బయటికి కూడా వస్తలేడు. ఏమన్నా కానీ అని బయటకు వస్తలేడు. రేపు కవిత పార్టీ పెట్టినాక ఖచ్చితంగా పోతే కవితతోనే కలిసిపోవచ్చు. మిమ్మల్ని మాత్రం సంకనాకిస్తుడు గ్యారెంటీ. మీ దాంట్లో ఎవడు నిలబడతాడు, ఎవడు పోటీ చేస్తాడు. అయిపోయా. ఆదిలాబాద్ లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ కొత్తగూడెం ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నాం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పై కీలక చర్చ జరిగింది. సివిల్ ఏవియేషన్ తో కలిసి రక్షణ శాఖ జాయింట్ వెంచర్. సైన్యానికి శిక్షణతో పాటు సాధారణ అవసరాలకు వాడకం. ఈ నెల 17న అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన. పెద్దపల్లి అంతర్గాం ఎయిర్పోర్టు ప్రతిపాదన కూడా అందింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆదిలాబాద్ వాసుల కళ నెరవేరుస్తాం. రక్షణ శాఖకు ఇప్పటికే 300 ఎకరాల భూమి ఉన్నది. 450 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. చెప్పారు 450 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. ఎంత చిన్నగా వేస్తారు చూడు. 300 ఎకరాలు ఆల్రెడీ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ ఇంకా 450 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు ఆదిలాబాద్ అనుకో, చుట్టుముట్టు ఏరియాలు మొత్తం ఇంకా డెవలప్ అయిపోతుంటాయి. ఇట్లా నిత్యం పని చేస్తుంటే ప్రతిరోజు వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఒక వ్యక్తి పని చేస్తున్నాడు అని అంటే నిత్యం కనపడుతూనే ఉంటది కదా. గతంలో లాగా ఎక్కడో పండుకొని ఎవరికో అప్పచెప్తే షోకులు పడి, కొడుకు అప్పచెప్తే ఏం చేసిండు, షోకులు పడి మొత్తం సినీ ఫీల్డ్లను లేపుకుంటా సినీ ఫీల్డ్లనే తిరిగిండు. సినీ ఫీల్డ్లో ఎందుకు తిరిగిండు, సినిమా వాళ్ళతోనే ఎందుకు దోస్తాన్ చేసిండు మొత్తం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ యావ ఉన్నోడు అంతే మొత్తం రాసిస్తాడు. సినిమా హీరోలను వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ సమంతను పెట్టిండు. ఎందుకు పెట్టిండు ఆయనకి అర్థం కాదు. ఎవరు లేరా తెలంగాణ వాళ్ళు, రామన్ తీసుకొని వచ్చి పెట్టిండు. సానియా మిర్జాని పెట్టిండు. ఓన్లీ ఈయన వాళ్ళ వరకే ఉంటుంది అన్నాడు. ఆ కేటీఆర్ చేసే పనులు అట్టుంటాయి అంటే అర్థం చేసుకోరు. అసోంటి యావ ఉన్నోడు రాష్ట్రాన్ని ఏం బాగుపెడతాడు. ఎప్పుడు అదే ఆలోచన. ఏటి మీద ఏం చింత అంటే గడ్డమే చింత అన్నట్టు అదే చింత ఉంటుంది. ఎప్పుడు అదే చింత. కాబట్టి అసోంటోడు రాష్ట్రానికి పనికి రాడు. అసోంటోడిని ఆదరించొద్దు.